సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో నెల్లూరు పట్టణంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ఘటన ఇది. దీని ఫ్యాక్ట్స్ ఏమనగా, ఈ బయట వైపు నుంచి ఒక 2 వీలర్లో 3 వ్యక్తులు కలిసి ఇట్లా వస్తూ ఉంటారు. వచ్చే క్రమంలో ఒకనొక ఇంటి ముందు వాళ్ళు 2 వీలర్ పడిపోతే గబుక్కన ఈ కంప్లైంట్ దారుడైన షేక్ బాబు అతని స్నేహితులు ఇద్దరు కలిసి ఆ బైక్ వాళ్ళని లేపి కింద పడిన ముగ్గురిని బైక్ లేపే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య చిన్న ఘర్షణ జరుగుతుంది. దీంతో ఆ ముద్దాయి తన మోటార్ సైకిల్ కీ చైన్తో ఉన్న ఒకనొక కీ చైన్ తోటి ఈ కంప్లైంట్ యొక్క తొడ మీద ఒక ఇంజురీ కలిగజేస్తాడు, రక్తగాయము. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ కంప్లైంట్ యొక్క వర్షన్ ప్రకారం ఎటువంటి కత్తి యూజ్ చేయబడలేదు, మారణాయుధాలు యూజ్ చేయబడలేదు. ఒక చిన్నపాటి ఘర్షణ మాత్రమే, అంటే ఎటువంటి ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, ఇన్స్టెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ మాత్రమే, అంతేగాని దీని వెనుకల ఎటువంటి కుట్ర లేదు, మారణాయుధాలు లేవు, కత్తులు లేవు. కానీ సోషల్ మీడియాలో ఈ కత్తులతో దాడి జరిగిందని చెప్పేసి దుష్ప్రచారం జరుగుతోంది. దయచేసి ఇటువంటి దుష్ప్రచారాలు నమ్మకూడదని చెప్పేసి మనవి. కేసు దర్యాప్తు చేస్తున్నాము. అందులో 2 ముద్దాయిలు కూడా మా కస్టడీలో ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నాము, వాళ్ళు అరెస్ట్ చేస్తాము. లీగల్గా ఏదైతే ఇన్వెస్టిగేషన్లో చేస్తాము. ఇందుమూలంగా నేను చెప్పేదేమంటే, ఈ ఇన్సిడెంట్లో ఎటువంటి కత్తులు యూజ్ చేయబడలేదు, మారణాయుధాలు కూడా యూజ్ చేయబడలేదు అని చెప్పేసి ప్రజలకు నేను చేసిన అప్పీల్ అండి. చెప్పవయ్యా, రాదు సార్. చెప్పు, ఏం చెప్తావు చెప్పు. ఏం చెప్పు.